టీడీపీ జనసేన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు పేరు ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తిలక్ రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. నగర టీడీపీ కార్యాలయం సంబరాలతో మారుమోగింది. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు ఆయన్ను భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. ఆయన మాట్లాడుతూ తనపై, తన కుటుంబంపై నమ్మకం ఉంచి తనను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సిటీలో పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితంగానే తనకు పోటీ చేసే అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నామని, మరొక 2 నెలల సమయంలో కూడా అదేవిధంగా పోరాడతామన్నారు. అక్రమంగా అరెస్టులు చేయటం, కేసులు పెట్టి వేధించడం చేశారని అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుని పోవటం ఖాయమన్నారు. అధికారులు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, త్వరలో ఎన్నికల కోడ్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా వారి పనితీరులో మార్పు రావాలని కోరారు. వార్ వన్ సైడ్ అవుతుందని, వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నాయకులు బుడ్డిగా రాధా, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నా పైన, నా కుటుంబం పైన విశ్వాసంతో, నమ్మకంతో ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ముందుగా రాజకీయంగా నాకు ప్రోత్సాహం అందిస్తూ, వెన్నంటే ఉంటూ ఈరోజు నేను రాజకీయంలో ఉండడానికి కారకులైన నా అన్న నారా లోకేష్ గారికి, అలాగే తండ్రి సమానులు, పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చే 2 నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరొక పెద్దలు, స్ఫూర్తిదాయకులు, ప్రోత్సాహం అందిస్తూ ఉన్న మరొక నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇది ముమ్మాటిగా ఇక్కడ కార్యకర్తల గెలుపు. ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి వాసు అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవలా, ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి, ఈరోజు ప్రోత్సాహం అందించి, ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి, ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ఈరోజు కొత్తగా చేసేది ఏమీ లేదు. గత 4.5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉందో, ఎండగడతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, అరెస్టులు అయ్యాం, కేసులు పెట్టించుకున్నాం, ఎక్కడా కూడా తగ్గలేదు. 2 నెలలు కూడా పోరాడతాం. 2 నెలలలో మీరు చూస్తారు, వారు వన్ సైడ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, రాసి పెట్టుకోండి చెప్తా ఉన్నాం. టీడీపీ జనసేన ఏదైతే ఉందో, టీడీపీ జనసేన ప్రభంజనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుపోవడం ఖాయం. మరలా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యవస్థలను అడ్డపెట్టుకొని ఈరోజు అధికార వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, ఇంకా కోడ్ వస్తూ ఉంది. మీరు కూడా మీ పరిధిలో మీరు పనిచేసుకుంటే గౌరవం ఇచ్చి పుచ్చుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే మిమ్మల్ని అడ్డపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేశారు. ఇంకా కోడ్ వచ్చిన తర్వాత ఎవరి పరిధిలో వాళ్ళు చేసి కాస్త ఇబ్బందులు పట్టకుండా ఉంటే
వాళ్ళకు కూడా గౌరవం తగ్గుతుందని కూడా వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.